ఇప్పుడు చెప్తా. కాపరిత్వం కింద కాపరి నడిపింపులో ఉన్న గొర్రె ముళ్ళ కంపల్లో పడదో, తోడేలుగు చెక్కదో, సింహానికి చెక్కదో, ఎలుగుబంట్లకు చెక్కదో, దొంగలకు చెక్కదో. ఎందుకంటే కాపరికి అందుబాటులో ఉంటుంది, కాసుకుంటాడు, ఆయన చెప్పినట్టు వింటది కాబట్టి. ఈ మిడిమేలపు గొర్రెల సంగతి చెప్పనా? కాపరి చెప్పిన వినకుండా ఊరేగుతుంటాయి గొర్రెలు కొన్ని. ఈ గొర్రెలు తోడేళ్లకు చిక్కే అవకాశం ఉంది, అంటే మోసగాళ్లకు చిక్కే అవకాశం ఉంది. సింహాలకు చిక్కే అవకాశం ఉంది, అంటే చీల్చి వేసే వ్యక్తులకు చిక్కే అవకాశం ఉంది. దొంగలకు చిక్కే అవకాశం ఉందంటే ఖైమా చేసుకొని సట్లో పెడతాడే ఆడికి చిక్కే అవకాశం ఉంది. స్తోత్రం. ఇవన్నీ లేదనుకుంటే ముళ్ళ కంపల్లో అన్న పడే అవకాశం ఉంది. అది బయటికి పోలేదు, లోపల ఉండలేదు. ఇరక్కపోయి ఇట్టయ్యద్దు అనుకోలేదు అన్నయ్య, అసలు అల్లాడిపోతున్నాను అన్నయ్య, ఎవడు బొమ్మన్నాడమ్మా, ఎవడు ఇరుక్కోమన్నాడమ్మా, ఇట్టంటోడు అనుకోలేదు అన్నయ్య, అసలు అప్పుడైతే భూలోక స్వర్గం చూపించాడు అన్నయ్య, అంతే ఉంటుందని చెప్పాగమ్మా, నువ్వు చెప్తానే ఉండవులే అన్నయ్య, పాపం నీ తప్పే ఉంది. మళ్ళీ నాకు పాపం, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మళ్ళీ నాకు పాపం మీద అలవద్దులు కాదు, ఇప్పుడు నీకు పాపం చుట్టుకుంది, ఎట్ట బయటపడతావు అనుకుంటాను నేను. నీకు కాపరి వాక్యం, నీకు కాపరి పరిశుద్ధాత్మ, నీకు కాపరి దైవజనుడు, నీకు కాపరి యేసయ్య.